దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడును అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 26వ తేదీ ఏప్రిల్ మాసము 2026వ సంవత్సరం. ఇంకొక దినము మన జీవితంలో దేవుడు అంగీకరించి ఉన్నాడు, అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము మనం నేర్చుకోబోతున్నాం. నీతి ధర్మశాస్త్రము వలననైతే క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. నీతి ధర్మశాస్త్రము వలననైతే క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ పూర్తి వచనం మనం చదువుకునే ముందు రెండు కనబడుతున్నాయి. ఒకటి ధర్మశాస్త్రము, రెండు క్రీస్తు. సబ్జెక్టు నీతి, ద రైచియస్నెస్. ఇప్పుడు మనం పూర్తి వచనం చదువుకుంటే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. తన స్టేట్మెంట్, తన అభిప్రాయం. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనం. ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్తున్నాడు? తను ఏం చెప్పాడు? నేను అని సెల్ఫ్ అడ్రసింగ్. 20వ వచనం మనం చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే తన కోసం చెప్తూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. 2, ఇక జీవించువాడను నేను కాదు. 3, క్రీస్తే నాయందు జీవించున్నాడు. 4, నేనిప్పుడు నా శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించు. ఈ 4 స్టేజెస్ మనం నేర్చుకున్నాం. ఈ 4 మెట్లు, 4 ఫార్ములాలు, 4 పిల్లర్స్. ఇవి 4 స్తంభాలు, 4 దిక్కులు. దీనికి ద సెంటర్ ఇస్ గాడ్. దేవుని కేంద్రంగా చేస్తాం. మనము నేర్చుకునే ముందు ఒకసారి ఇంగ్లీష్లో ఏముంది చూసినప్పుడు, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, గలాషియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 21. ఇక్కడ ఐ డు నాట్ ట్రీట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యాజ్ మీనింగ్లెస్. నేను దేవుని కృపని అర్థం లేనిది అని నేను ఎంచను. ఒకటి, ఇది స్టేట్మెంట్, డిక్లరేషన్. ఏమంటున్నాడు? ఫర్ ఇఫ్ కీపింగ్ ద లా కుడ్ మేక్ అస్ రైట్ విత్ గాడ్, అంటే మనల్ని దేవునితో, దేవుని ఎదుట, దేవుని నీతిలో సమానముగా దేవుని చిత్తానికి అంగీకరించగలిగిన ఎడల ధర్మశాస్త్రము, దెన్ దేర్ వాజ్ నో నీడ్ ఫర్ క్రైస్ట్ టు డై ఫర్ అస్. అంటే ఆ విషయంలో ఇంక మరి యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోవలసిన అవసరము లేదు అని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, మనము ఒక్కసారి ఈ వచనాలు వెళ్లే ముందు ఈ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. పౌలు గారు చెప్తూ గలతీయులకు ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడు కాడు అని తీర్చబడుతున్నాడు. అంటే ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు లేడు. ఈ వాక్యము ఎక్కడిది కోట్ చేస్తున్నాడు? కీర్తనలు 143:2 కోట్ చేస్తూ దావీదు రాసింది, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడు. కరెక్టే, మనందరికీ తెలిసిన కోట్స్ ఇక్కడ మనం చూసినప్పుడు ఎవ్వరూ కూడా నీతిమంతులు లేరు అని మనకి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము, 26వ వచనము, మనకి ఇవన్నీ కూడా మనకి కంఠస్థ వాక్యాలు, తెలుసున్న వాక్యాలు. అయితే మరి ఇప్పుడు మనము ఏ విధముగా ఈ వాక్యాలు నేర్చుకోవచ్చు? మనము గమనించుకోగలిగితే ఇక్కడ కీర్తనలు 133వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఇవే కదా కీర్తన 14, కీర్తన 51. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, దేవుని వెతుకువాడు ఒక్కడు లేడు. అంత మాత్రమే కాదు, ప్రసంగి డిక్లరేషన్ ఇచ్చేశాడు 7వ అధ్యాయం 20వ వచనం, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. కనుక భూ సంబంధమైనది, పర సంబంధమైనది. పరలోకము, భూలోకము. ఇక్కడ మహిమ గలవాడు, ఇక్కడ నరుడు. అంటే మహిమ అమ్మి వేయబడిన వాడు మట్టి. ఇప్పుడు ఎలాగ మనం నేర్చుకోవచ్చు? ఇక్కడ లింకు మనకి ఇవ్వబడుతుంది. ఏంటి? ధర్మశాస్త్రము, క్రీస్తు యేసు ప్రభుల వారు. ఈ ధర్మశాస్త్రమునకు సమాప్తి చేయబడిన వాడు క్రీస్తు యేసు ప్రభుల వారు అని మనం అందరం నమ్ముతున్నాం.
కానీ ధర్మశాస్త్రం అంటే ఏంటి? మనము నమ్మిన నీతి. మరి క్రీస్తు ప్రభువు ఏంటి? దేవుడు అబ్రహాముని నీతిమంతుడుగా ఎలా ఎంచాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచాడు. అంటే ఇది ధర్మశాస్త్రము దేన్ని సూచిస్తుంది? నియమాన్ని, ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ గాడ్. ఇది కేవలము ద సెట్ ఆఫ్ రూల్స్, అది బుక్, అది నిబంధన గ్రంథం. కానీ క్రీస్తు మార్గముగా వచ్చాడు. ఇప్పుడు ఈ క్రీస్తు మార్గము ఏంటి? దీస్ ఆర్ నాట్ ద రూల్స్ బట్ ద వే. ఎలాగా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎప్పుడైతే ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని కూడా నీతిమంతుడు అని చెప్పదో, ఏ ధర్మశాస్త్రము వలన మరణమునకు లోనైన ఈ వ్యక్తిని ధర్మశాస్త్రము జీవింప చేయలేదో, ధర్మశాస్త్రము అనేది ఆజ్ఞను బట్టి సర్వ మానవాళి నశించిపోచుంటుండగా ఈ ఆజ్ఞను శిరస వహించి దానిని నెరవేర్చి కొట్టివేయుటకు, అనగా ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చుటకు ధర్మశాస్త్రము నెరవేర్చి ఆ ధర్మశాస్త్రమునకు లోనైన ప్రజలని తనతో సమానము చేసుకున్నటకు ఆయన మార్గముగా మారి శిలువ భారమును మోసి, మన పాప భారమును మోసి, తాను మనకి మధ్యవర్తిగా భూమికి ఆకాశమునకును మధ్య వేలాడి తన నీతిని మనకిచ్చి, క్రీస్తు నీతి ధర్మశాస్త్రము వలనైన నీతి నేర్చుకున్నాం. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒకటి మనము చూడగలుగుతున్నాం. మనము కనికరింపబడి కనికరముతో సమయోచితమైన సహాయము కొరకు, అనుదినము ఈ సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృప సింహాసనము యొద్దకు చేరు. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన సింహాసనము తీర్పు సింహాసనము, ద థ్రోన్ ఆఫ్ జడ్జ్మెంట్, జస్టిస్. ఇక్కడ ఈ సింహాసనము ద థ్రోన్ ఆఫ్ మెర్సీ, కనికరమును ఇచ్చే కృప ఆసనము, ద సీట్ ఆఫ్ మెర్సీ, మెర్సీ సీట్. ఎలా? ఇప్పుడు మనము ఎలాగ బ్రిడ్జ్ వేయచ్చు? తీర్పులో ఏ ఒక్కడు నిలబడలేడు. తీర్పు దేనికి సూచన? ఉగ్రతకి సూచన. తీర్పు దేన్ని బట్టి తీర్చబడుతుంది? నిన్ను బట్టి. కానీ ఇక్కడ కృప దేన్ని బట్టి తీర్చబడుతుంది? క్రీస్తు యేసు ప్రభువులను బట్టి. దేన్ని బట్టి తీర్చబడుతుంది? ఇక్కడ క్రియల మూలంగా, ఇక్కడ విశ్వాసము మూలంగా. ఎలాగా? ఇప్పుడు మనము నేర్చుకోవడానికి వెళ్లే ముందు 3 స్టేజెస్ నేను నేర్పిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు ఏమి రాయడానికి చెప్పడానికి ప్రయత్నిస్తుంది? క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రములనైనా నా నీతి కాదు. అంటే ఇది స్వనీతి, ఇది క్రీస్తు యేసు ప్రభు వారి నీతి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, దేవుని ప్రేమించు. కానీ క్రీస్తు యేసు ప్రభువులు ఏం చెప్తున్నారు? నేను దేవుని ప్రేమించాను కనుక నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించండి అని మాదిరి ఉంచిన ఒక నీతి. ఇప్పుడు క్రీస్తు నందలి విశ్వాసము వలన నీతి అంటే ఇది క్రీస్తునందు అవ్వదు. ఇది ధర్మశాస్త్రం ఏంటి? నేను ఈ మంచి పని చేశాను కనుక నేను మంచివాడిని. కానీ నేను ఏ మంచి పని చేయలేదు, నేను పాపిని. క్రీస్తు నేను ఇంకా పాపములో ఉండగానే నా కొరకు ఆయన అభిషిక్తుడు, ఏ పాపము ఎరుగని నిర్దోషి అయిన వాడు చనిపోయాడు. ఎలా? మన కామన్ సెన్స్ ఎంతన్నా కూడా సెన్స్లెస్ గా యూజ్ చేయొచ్చు కదా. మనం కొద్దో గొప్ప ట్రై చేస్తాం కదా నీతిని అని. కాబట్టి ఇది మనకి మనమే నీతిమంతులము అని తీర్పు తీర్చుకునేది. ఇది దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడేది. ఎలాగా? ఇప్పుడు పౌలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా నేను ధర్మశాస్త్రం కలిగి ఉండి, పరిసయ్యుడనై ఉండి, ఆసక్తి విషయంలో సంఘం హింసించి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి, అది నా పూర్వస్థితి. అయితే ప్రస్తుతమందున్న స్థితి ఏంటి? ఏవేవి నాకు లాభములు, ఏవేవి నష్టములు అని నేను ఇప్పటి వరకు నడిచి వచ్చిన నీతిని ఇక ముందు సమస్తము క్రీస్తునందు నష్టం. అంటే ఒక్కటి లేదు, మేలు చేయవాడు ఒక్కడూ లేదు, నాలో ఏ నీతి ఉండదు. అంటే తనని తాను పూర్తిగా తృణీకరించుకుని, తనని తాను పూర్తిగా వట్టివాడను అని చెప్పి, నీవు తప్ప నాకు దిక్కు లేదు అని చెప్పి, క్రీస్తు యేసు ప్రభువును గూర్చిన జ్ఞానమును సంపాదించుకుంటూ సమస్తము నష్టముగా ఎంచుకుని, కనుక తనకి మరణానికి లోనైన వాడిని
ఎలాగో దేవుడు జీవింపచేస్తాడని సమస్తము పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అందుకు ఇప్పుడు ఆ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చూసి ముగించుకుంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ. ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్తున్నాడు అని ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, అంటే దేవుని విషయము జీవించాలి అంటే ధర్మశాస్త్రము నీ మీద వచ్చి ఎవరో ఒక్కళ్ళే నువ్వు ఫాలో అవ్వగలుగుతావు. అయితే ధనాన్న లేదా గుణాన్న, ఎప్పుడైతే నీ దర్శనాన్న లేకపోతే నీ స్వంత చిత్తాన్న, ఎప్పుడు కూడా నీవు కళ్ళ ముందు పెట్టుకునే నీ లక్ష్యాన్ని బట్టే, నీ లక్ష్య సాధనను బట్టే నీ జీవిత అభ్యాసము ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ కువైట్లో ఉన్నాం, మరి పదే ఇదే 30 సంవత్సరాలు అయిపోయింది కదా. సో సాల్మియా వెళ్ళాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి? 4th రింగ్ రోడ్ ఉంది, 3rd రింగ్ రోడ్ ఉంది, 5th రింగ్ రోడ్ ఉంది, 6th రింగ్ రోడ్ ఉంది, అడ్డబడి వెళ్ళొచ్చు. అయితే 40లో వెళ్ళి దిగొచ్చు, 30లో వెళ్ళి దిగొచ్చు. అంటే అర్థం ఏంటంటే ఇన్ని రోడ్లు వెళ్తున్నాయి, బట్ విచ్ వే యు ఆర్ చూసింగ్ అని వెళ్తున్నాయి. కానీ నీవు వెళుతున్న మార్గంలో ఏమేమి నీకు సిద్ధపరచబడినాయో, అంటే నువ్వు చూజ్ చేసుకుంటున్నా బిఫోర్ యూ స్టార్ట్ టు డ్రైవ్ యు ఆర్ గోయింగ్ టు చూస్ ద వే. అది డెస్టినేషన్ నీకు తెలియాలి, స్టార్టింగ్ పాయింట్ నీకు తెలియాలి, ఎన్ని డైరెక్షన్స్ లో వెళ్ళొచ్చు, బట్ విచ్ డైరెక్షన్ యు ఆర్ ఫాలోయింగ్ ద వే. చాలాసార్లు ఇక్కడ మనము పోరాడుతుంది దేనికి తెలుసా? ఇప్పుడు జిపిఎస్ వచ్చింది, జియోగ్రాఫికల్ పొజిషన్ సెన్సార్, లొకేషన్ పెట్టు అంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ అది నేను నడిపిస్తుంది అంటే అది ఎక్కడ ట్రాఫిక్ తక్కువ ఉందో, ఏ మార్గంలో వెళ్తే సులువుగా వెళ్తావో నీకు తెలియకపోయినా అది నడిపించేది. అది ఏమంటారు? నావిగేటర్, దిక్సూచి నీకు చూపిస్తుంది. మరి దాన్ని వెంబడించకుండా మనకి తెలుసు అని 4th వెళ్తాం, 5th వెళ్తాం. నీకు తెలిసిన మార్గము, నువ్వు నడిపించబడుతున్న మార్గం కనుక తెలిసిన మార్గంలో ఇంకా ఏది వచ్చినా కూడా అయ్యో అలా వెళ్ళుంటే బాగుంది. ఎప్పుడైతే ఈ మార్గంలో నడుస్తావో ఇక వేరే ఆలోచన ఉండదు. కారణము దిస్ ఇస్ ఆల్రెడీ ట్రాక్డ్, అది ఆల్రెడీ శాటిలైట్ ద్వారా ఈ వేలో నీకు క్లియర్గా వెళ్తావు అని చెప్పబడింది. అది నేను చెప్తున్నా, ఈరోజు ప్రకటిస్తున్న మార్గము, ఈ మార్గం గుండా నేను నడిచొచ్చాను. కృపని పొందుకున్నవాడు, నా నీతి వ్యర్థమని గ్రహించిన వాడిగా, స్వనీతి పనుల వల్ల, తమ నీతి కార్యాల వల్ల, మనుషులు నమ్మే నమ్మకాన్ని బట్టి కాక, నేను దేనిని నమ్మానో నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును. ఆయన స్వరము వినబడేంత వరకు నాకు ఏ సమస్య వచ్చినా నేను ముందు ప్రశాంతంగా కూర్చొని, నేను నా స్వంత నిర్ణయం కాక నా స్వంత నిర్ణయంలో ఖచ్చితంగా నేను రిగ్రెట్ అవుతాను. కానీ దేవుని నిర్ణయంలో ఇక రిగ్రెట్ అవ్వడానికి ఉండదు. ఇది నేను ఎంచుకున్నాను, ఐ విల్ బేర్ ద కాన్సిక్వెన్సెస్. నేను ప్రతి స్థితికి కూడా నిలబడతాను. అంటే అర్థం ఏంటంటే ఇది గాలికి కొట్టేది, ఇది గాలిని పట్టుకునేది. అంటే ఇది కొట్టుతూ పోయేది, ఇది పట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను. అంటే దేని కోసం వెళ్ళిపోతున్నావో కాదు, దేనిని పట్టుకున్నావో అది. ఇది ఎంతో మందికి నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను, ఫెయిల్ అయిపోయాను. కారణం ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోవడమే చూస్తున్నారు, కానీ వెళ్ళిపోమాక పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అనేక సమస్యలు ఎదురవుతాయి, అనేక పరిస్థితులు తారుమారవుతాయి. వారు వీరవుతారు, వీరు వారవుతారు. ఎడారులు నదులవుతాయి, నదులు రహదారులు అవుతాయి. ఎంత లేదంతన్న వారు నువ్వెంత అంటారు. ఎటువంటి పరిస్థితి శూన్యమైపోతుంది. నథింగ్ యూ విల్ గెయిన్. నువ్వు మూర్ఖుడివి అంటారు. అందరూ బతుకుతున్నారు, దేవుడు జ్ఞానం ఇవ్వలేడు. లైఫ్ తీసుకో, నీకేది కావాలో నా దేవునికి తెలుసు. ఆయన ఖచ్చితంగా శోధింపబడిన పిమ్మట నేను సువర్ణమై. ఎప్పుడైతే నీవు టెస్టెడ్ అంటే అర్థం ఏంటంటే రెస్టెడ్ కాదు. అర్థం ఏంటంటే విశ్రాంతికి కాదు, తుప్పు పట్టడానికి కాదు. టెస్టెడ్ అంటే చెత్త కాదు, నీవు టెస్టెడ్. నీవు ఏ రోజునైతే శోధింపబడుతున్న సమయం కనుక నీవు ప్రశాంతంగా నీ భారము ఆయన మీద మోపుతావు, ఆటోమేటిక్గా ఆయనకి కావలసింది ఎవరు తెలుసా? నన్నుగా నీవు నమ్మగలవా? నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మలేము. కారణం ఏంటి తెలుసా? పరిస్థితులు అన్ని చేతులు జారిపోతాయి.
అందరూ అంతా అయిపోయింది, ఇంకా అవ్వదు అనే స్థితికి వెళ్తావు. నువ్వు మాత్రం దమ్ 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 దమ్. కారణం, ఐ నో ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదు, ఆయన నా కోసం ప్రాణం పెట్టించాడు కనుక ఇక నువ్వు జీవించువాడని నేను కాదు. నేను గాలికి కొట్టినట్లు కొట్టట్లేదు. నా క్రీస్తు యేసు ప్రభువు దేవుడు అని ప్రకటించాలి అంటే, అది నా జీవితం ఒక గ్రంథంలో రాయబడాలంటే మూలకు చాలా మూల పురుషుడిగా మారుస్తాడు. విడిచిపెట్టబడాలా, ఒంటరి స్థితిలో ఉన్నవాడిని 1000 మందిగా మారుస్తాడు. ఎన్నిక లేనివాడిగా నిన్ను ప్రజలు చూడాలా, అప్పుడు నిన్ను బలమైన జనాంగంగా దేవుడు ఎంచుతాడు. This is the word of God for the truth which I have come through and passed through. నేను నడిచి వచ్చాను. ఇది వాక్యం. ప్రార్థించుతాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి, ఎత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా చేయమని, నీ కృప మహిమ ఐశ్వర్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు స్పష్టమైన నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాము. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును.